ఉద్యోగి శాలరీ అకౌంట్లోకి పడాల్సిన జీతం కంటే ఏకంగా 300 రెట్లు ఎక్కువ పడింది. అది అతని పట్ల లక్గా మారితే కంపెనీకి మాత్రం నష్టంగా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే డాన్ కన్సారియో ఇండస్ట్రియల్ డి అలిమెంటోస్ డి చిలీ అనే ఫుడ్ కంపెనీలో ఓ వ్యక్తి సాధారణ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతనికి నెలవారీ జీతం 386 పౌండ్లు, అంటే మన కరెన్సీలో సుమారు 40,000. ఇక 2022 మే నెలలో అతడి అకౌంట్లోకి పొరపాటుగా 1,27,000 పౌండ్లు, అంటే మన కరెన్సీ ప్రకారం 1.3 కోట్లు జమ అయ్యాయి. వెంటనే కంపెనీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈ విషయాన్ని గుర్తించింది. డబ్బును వెనక్కి ఇవ్వాలని సదరు ఉద్యోగిని కోరారు. దానికి అతను సరే అన్నాడు. కానీ 2-3 రోజుల్లో అతని మనసు మారిపోయింది. తన జీతం 40,000 కావడంతో ఎన్నాళ్ళు కష్టపడితే ఇంత డబ్బు సంపాదించగలుగుతాను అని ఆలోచించిన అతడు చడీ చప్పుడు లేకుండా తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. డబ్బులు కూడా ఇవ్వనని కంపెనీకి చెప్పేశాడు. ఎంప్లాయ్ ఇచ్చిన షాక్తో ఏం చేయాలో అర్థం కాని కంపెనీ ప్రతినిధులు సదరు ఉద్యోగిపై కోర్టులో కేసు వేశారు. అతడు ఏకంగా కంపెనీ డబ్బులను దొంగతనం చేశాడని ఆరోపణలు చేశారు. ఈ కేసును శాంటియాగోలోని కోర్టు విచారించింది. అయితే కోర్టు ఇచ్చిన తీర్పుతో ఎంప్లాయ్ ఎగిరి గంతేస్తే కంపెనీ ప్రతినిధులు మాత్రం ఉసూరుమన్నారు. ఇక ఆ తీర్పేంటో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.